సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి అయ్యా. మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం దేవా. మరి ప్రేమతో ఇచ్చిన కానుకలు దీవించండి. ముఖ్యంగా ప్రభువా తగిన ప్రతిఫలం వారికి దయచేయండి. ఎవరైతే ఎక్కువగా ప్రభువా విస్తారంగా విత్తారో వారు విస్తారమైన పంటను కోస్తారు. మరి కొంచెంగా విత్తిన వాడు కొంచెమే ప్రభువా సమకూర్చుకుంటున్నాడు. నీ రాజ్యవ్యాప్తి కొరకు ఇంకా గుబులు విప్పే వారిగా ఉంచండి తండ్రి. దేవా సహాయం చేయండి. వచ్చే వారం ప్రభువాలను ఆరాధన కొరకు ప్రేమ కొరకు మేము స్తుతిస్తున్నాం. సంఘమాన్ని వెచ్చించి ప్రభువా నీ పరిచర్య అభివృద్ధి కొరకు ప్రయాసపడే బిడ్డలుగా నమ్మకమైనటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి. సంఘంలో కృప చూపమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సమయంలో మీ దాసులను అభిషేకించండి దేవా. నీ వాక్కు ద్వారా నాతోనూ నీ ప్రజలందరితోనూ మాట్లాడమని పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. మనము అపొస్తల కార్యములు 3వ అధ్యాయంలో 6వ వచనము 16వ వచనము ధ్యానించాం. అది పోయిన వారం. అదే వచనం మీద మనము దానికి రిలేటెడ్గా ఇంకా కొన్ని వచనాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. 6వ వచనంలో అపొస్తల కార్యం 3:6లో మరి పేతురు యోహానులను అతడు చూసినప్పుడు వారి యొద్ద ఏమైనా దొరుకుని అనుకున్నాడు. అయితే వారు మా యొద్ద ఏమీ లేవు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగిందే ఇస్తున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇచ్చినడమని చెప్పారు. వారు చెప్పినప్పుడు అతడు నడిచాడు, అనగా లేచాడు, ఆ తర్వాత నడిచాడు, ఆ తర్వాత గంతులు వేశాడు. లేవడానికి ముందు అతనిలో విశ్వాసం అనేది ప్రారంభమైంది. ఒక వ్యక్తి జీవితము దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, ఒక వ్యక్తి విడుదల పొందాలన్నా, ఒక వ్యక్తి స్వస్థత పొందాలన్నా, ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడాలన్నా, దేవుని వాగ్దానములైనా దేవుని హెచ్చరికనైనా అతడు తీసుకోవాలంటే అతడు విధేయత కలిగి ఉండాలి, అతడు లోబడాలి. దేవుని కార్యము అతని జీవితంలో జరుగుతుంది. అయితే సేవకులు చెప్పిన మాటకు దేవుడు తన జీవితంలో చేసే కార్యానికి సంబంధం ఉందా అంటే తప్పకుండా ఉంటుంది. దేవుడు తన సేవకుల ద్వారా ఏ విషయాన్నైతే తన ప్రజలకు చెప్పాలనుకుంటాడో ఆ విషయాన్ని లేక ఆ వార్తను, ఆ వాక్కును, ఆ యొక్క సందేశాన్ని ప్రజలు స్వీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు, దానికి విధేయత చూపినప్పుడు దేశానికి వెళ్ళు, నీ ఇంటి వారి లేక నీ బంధువులను స్వదేశాన్ని విడిచిపెట్టు, నువ్వు అక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఈ విషయాలన్నీ కూడా దేవుడు చెప్పినప్పుడు అతడు అంగీకరించడానికి మనసు గలవాడై, దానికి విధేయత గలవాడై, విశ్వాసంతో బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అది దేవుడు తనకున్నటువంటి పద్ధతి, దేవుడు తను అనుసరించే పద్ధతి. అది చాలా సార్లు తన సేవకుల ద్వారా, తన బిడ్డల ద్వారా దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం సేవకుల మాట వినాల్సిన అవసరం లేదు, మనము డైరెక్ట్ గా దేవునితో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో నడిపిస్తాడు అని మనం అనుకుంటాం. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, సహాయం చేస్తాడు. కానీ దేవుడు భూమి మీద తన ప్రజలు నడిపించడానికి ఒక పద్ధతిని పెట్టాడు. సంఘములో ఒక కాపరి, ఒక విధానాన్ని దేవుడు ఉంచాడు. ఆ విధానంలో మనం వెళ్ళాలి తప్ప సంఘానికి వెళ్లకుండా, సేవకుల మాట వినకుండా, ఎవరి ఆధీనంలో లేకపోతే ఎవరి యొక్క గైడెన్స్ లో మనం లేకుండా మనం ఇష్టానుసారంగా వెళ్ళాలనుకుంటున్నప్పుడు మాత్రం దేవుని కార్యాలు మన జీవితంలో సంపూర్ణంగా జరగవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదే నయమాను గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ పేతురు, యోహాను మాత్రమే కాదు, అక్కడ ఎలీషా ప్రవక్తను కూడా మనం చూస్తే ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతనిది సిరియా దేశం. అతడు సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆ సైన్యాధిపతి అయిన నయమానుకు ఒక వ్యాధి ఉంది, కుష్ఠరోగం ఉంది. ఆ వ్యక్తి ఈ సేవకుని దగ్గరికి వచ్చి తాను స్వస్థపరచబడడానికి ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఎలీషా తన యొక్క దగ్గర ఉన్నటువంటి దాసును పంపించి నయమానుతో చెప్తాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో ఇలాగ చెప్పు, యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు నువ్వు మునిగితే నీ కుష్ఠరోగం పోయి నువ్వు బాగైతావు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ మాట అతనికి అంగీకారంగా లేదు, అతనికి ఇష్టంగా లేదు. ఏముందో తెలుసా? ఒకసారి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలోకి వద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎలీషా అంటున్నాడు, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మార్పునని నేను
దమస్కు నదులైన అభయనైను పర్ఫాను ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటి కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. మొట్టమొదటిగా అతడు కోపం తెచ్చుకొని అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను కోపము తెచ్చుకున్నాడు, తిరిగిపోయాడు. ఆ తర్వాత రౌద్రుడయ్యాడు. తనకు అనుకూలమైనటువంటి విషయాలన్నిటిని కూడా మాట్లాడుతున్నాడు. నయమానుతో ఈ దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఏదైతే ఆ ప్రవక్త అయిన ఎలీషాకు బయలుపరిచాడో ఆ విషయాన్ని చెప్పాడు. నేరుగా వెళ్ళి అతన్ని కుష్ఠరోగం ఉన్న చోట, తనకు వ్యాధి ఉన్న చోట తన చెయ్యి ఉంచి అతన్ని బాగు చేయలేదు. అలాగూ చేయకుండా ఏం చెప్పాడు? దేవుడు ఏ విషయం అయితే చెప్పాడో ఆ విషయాన్నే ఈ ప్రవక్త నయమానికి చెప్పాడు. దేవుడు ఎలీషా ప్రవక్త హృదయంలో ఉంచిన ఆలోచన ఏంటి? ఇశ్రాయేలునకు వెళ్ళి యోర్దాన్ నదికి వెళ్ళి ఆ యోర్దాన్ నదిలో 7 మార్లు మునిగితే అతనికి కుష్ఠరోగం పోయి అతడు బాగవుతాడు. ఈ విషయము నయమానికి నచ్చలేదు. గమనించండి, ఇక్కడ మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం, కొన్నిసార్లు మన పద్ధతులు మనం అనుకున్న విధానంలో దేవుడు చేయాలి, దేవుడు నడవాలి, దేవుడే దిగి రావాలి, మనం అనుకున్న విధానంలోనే దేవుడు చేయాలని మనం అనుకుంటాం. సేవకుల విషయంలో కూడా అదే చూస్తాం. మనకు అనుకూలంగా సేవకులు చెప్పాలి, మనకు అనుకూలంగా సేవకులు మాట్లాడాలి అని అనుకుంటాం. ఈ 2 విషయాల్లో మనం పొరపాటు చేస్తాం చాలాసార్లు. మన అభిప్రాయాలకు అనుకూలంగా దేవుడు గాని దైవజనుడు గాని ఉండాలి అనుకోవడం విశ్వాస యొక్క తప్పు. విశ్వాసులకు ఆలోచన విధానం మార్చుకోవాలి. మన ఆలోచన విధానాన్ని దేవునికి ఆపాదించాలి, అదే సేవకులకు ఆపాదించాలి. మనం అనుకున్నట్టే జరగాలి, మనం అనుకున్నట్టు చేయాలి అని అనుకుంటాం. దేవుడు అన్నాడు, నా ఆలోచన వేరు, మీ ఆలోచన, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని దేవుడు అన్నాడు. మన తలంపుల వంటివి దేవుని తలంపులు కావు. ఆకాశమునకు ఈ భూమికి ఎంత వ్యత్యాసం ఉంది, అంత ఉన్నతంగా ఉంటాయి దేవుని ఆలోచనలు, అంత ఎత్తులో ఉంటాయి ఆయన ఆలోచన. మనకు అందం చాలాసార్లు మన ఆలోచనలు పట్టుకొని మన ఆలోచన విధానంలోనే దేవుడు ఉండాలి, దేవుడు సేవకులు ఉండాలి, దేవుడు అంతా కూడా మనం అనుకున్నట్టే చేయాలి అనుకుంటాం. అది మన పొరపాటు. నయమాను చేసిన ఆ పొరపాటు గమనించండి. నయమాను అనుకున్నాడు, అతడు వచ్చి నాకు రోగముగా ఉన్నటువంటి స్థలములో అతని హస్తము, అతని చేతి నుంచి నన్ను స్వస్థపరుస్తాడు అనుకున్నాను. నా కుష్ఠరోగాన్ని మానిపేస్తాడు. అతడు బయటికి వచ్చి నన్ను ముట్టి నాకు రోగముగా ఉన్న స్థలంలో తన చెయ్యి ఉంచి నా కుష్ఠరోగాన్ని మానిపేస్తాడు అనుకున్నాను. నేను వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటాడు అని కోపం తెచ్చుకున్నాడు. మొట్టమొదటిది, అతడు కుష్ఠరోగి అయి ఉండి సేవకుని మీద కోపపడడం. అతడు కోపపడడానికి కారణం ఉంది, కారణం లేకపోలేదు. సేవకుల మీద ఊరికేనే కోపం వస్తుందా? దైవ సేవకులతో ప్రేమగా మాట్లాడతారు, కానీ లోపల పళ్ళు కొరుకుతూ ఉంటారు. సేవకుల మీద మండిపడే విశ్వాసులు ఉన్నారు. అలా మండిపడడానికి కారణం కూడా ఉంది. నయమాను అలా కోపడడానికి కారణం ఉంది. ఏంటో కారణం తెలుసా? అతనికున్న కారణం ఏంటో తెలుసా? మొదటి వచనం చదువుతాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు రోగి, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగం అనే బలహీనత ఉంది, కానీ కొన్ని అతని జీవితంలో పరాక్రమశాలి, అతడు ఘనుడై దయ పొందినవాడు, దేవుని చేత విజయాన్ని పొందినవాడుగా ఉన్నాడు. ఫస్ట్ ఏంటిది? అతనికి అలాంటి విధానం రావడానికి అతనికి కారణం ఏంటో తెలుసా? అతడు కుష్ఠరోగి అయినప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశం మీదకి సిరియా వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు జయమును కలగజేశాడు. సిరియా దేశానికి, తనున్న దేశానికి జయాన్ని తీసుకొచ్చాడు యుద్ధంలో. అంత యుద్ధ వీరుడు అన్నమాట. అతడు పరాక్రమశాలి, ఎంతమంది శత్రువుల సైన్యాన్నైనా జయిస్తాడు యుద్ధంలో, అంత ఆరితేరినవాడు.
అంత మాత్రమే కాదు, తన యజమానుడు సిరియా రాజు దృష్టికి ఘనత పొందినవాడు, గనుడై దయ పొందినవాడంట. మరి ఎన్నొచ్చిన తర్వాత ఇంకా గర్వం ఎందుకు రాదు? దేశానికి రాజు యొక్క దగ్గర ఘనత పొంది దేశానికి విజయాన్ని తెచ్చినవాడు, సిరియా దేశానికి విజయాన్ని తెచ్చినవాడు. అంత మాత్రమే కాదు, సిరియా దేశానికి సైన్యాధిపతి, తన యజమాని దృష్టి గనుడైన వాడు, దయ పొందినవాడు, దేవుడే అతనికి విజయాన్ని ఇచ్చాడు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏముంటుంది? గర్వం రాకపోతే? వినండి, ఒక దైవ సేవకునితో మాట్లాడే విధానము, దైవ సేవకుడు తనకు అనుకూలంగా లేనందున ఈ నయమాను సేవకుని మీద కోపడుతుంది. సేవకుడు దేవుడు చెప్పిన విషయాన్ని సేవకుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పింది ఉన్నట్టు చెప్తే ప్రజలకు కోపం, దేవుడు చెప్పింది ప్రజలకు చెప్తే ప్రజలకు కోపం వస్తుంది. మరి దేవుడు చెప్పింది చెప్పినట్టు చెప్పకపోతే దేవుని కోపం వస్తుంది. సేవకుల పరిస్థితి అలా ఉంది. దేవుడు ఈరోజు సంఘానికి ఈ విషయాలు చెప్పమని దేవుడు బయలుపరిస్తే, అదే విషయాలు సంఘానికి చెప్తే సంఘానికి కోపం వస్తుంది. పాస్టర్ గారు మమ్మల్ని అంటారు, ఈరోజు మాకే చెప్తున్నాడు వాక్యం, మమ్మల్ని అంటున్నాడు, మా గురించి చెప్తున్నాడు అనుకునే వాళ్ళు లేకపోలేదు. దేవుడు చెప్పమన్నది చెప్తే కొంతమందికి సూటిగా వారి హృదయానికి తాకుతుంది. వాళ్ళు అంటారు, ఈరోజు మాకే చెప్తున్నాడు, మా గురించి చెప్తున్నాడని కోపం. ఒకవేళ చెప్పకుండా మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తే, దేవుడు చెప్పిన విషయాలు చెప్పకుండా మిమ్మల్ని సంతోషపెట్టడానికి చెప్తే దేవుడి కోపం వస్తుంది. నేను చెప్పింది నువ్వు చెప్పలేదంటాడు దేవుడు. ఎలీషా ప్రవక్త హృదయములో దేవుడు బయలుపరిచిన విషయాన్ని చెప్పాడు. నువ్వు వెళ్ళొద్దు, అతన్ని వెళ్ళి యొర్దాను నదిలో మునగమని చెప్పమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది చెప్తే నయమానికి కోపం వస్తుంది. నువ్వు వచ్చి నన్ను స్వస్థపరుస్తావు, నన్ను ముట్టుకుంటావు, నా కుష్ఠరోగాన్ని మానుపుతావు అని అనుకుంటే యొర్దాను నదిలో మునగమంటున్నాడు. నేనెవరిని? సిరియా దేశపు సైన్యానికి అధిపతిని. నేనెవరిని? పరాక్రమశాలిని. నేనెవరిని? రాజు చేత ఘనత పొందిన వాడిని. నేనెవరిని? దేశానికి విజయాన్ని తెచ్చిన వాడిని. నేనెవరిని? యెహోవా దేవుని చేత విజయాన్ని పొందిన వాడిని. దేవుడే అతనికి విజయాన్ని కలగజేశాడట. దేవుడు విజయాన్ని కలగజేస్తే, దేవుడు ఘనతనిస్తే, దేవుడు అతని స్థితిని గొప్పగా చేస్తే, దేవుడు అతనికి పరాక్రమశాలిగా అతన్ని చేస్తే, దేవుడు అతనికి రాజు వలన దయని కలిగిస్తే, ఇతడు సేవకుని మీద కోపపడుతున్నాడు. మన స్థితి, మన పరిస్థితి, మన యొక్క హోదాను బట్టి దైవ సేవకుల మీద ఒకవేళ కోపడిన, సనిగిన, గునిగిన, సేవకుల విషయంలో మనము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన, అది మనకి చాలా నష్టాన్ని కలగజేస్తుంది. చదువుకున్నాం 2వ దినవృత్తాంతాలు ఇంతకుముందు ధ్యానించిన విషయాలే. 20వ అధ్యాయం ఉజ్జియా గురించి చదువుకున్నాం. ఉజ్జియా రాజు పరిస్థితి ఏమైంది? మోషే మీద మండిపడిన, సనిగిన మిరియాము, అహరోనుల పరిస్థితి ఏమైంది? మిరియాం పరిస్థితి ఏమైంది? ఉజ్జియా పరిస్థితి ఏమైంది? సేవకుని మాట అది మనకి నచ్చినా నచ్చకపోయినా, దేవుని యొక్క వాక్కు, దేవుడిచ్చిన వాక్యాన్ని సేవకులు బోధిస్తున్నప్పుడు అది మనం స్వీకరించితే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. నయమాను కోపముతో వెళ్ళిపోయాడు. కానీ నయమాను కంటే నయమాను దగ్గర ఉన్న తన పనివాడు, తన దాసుడు చాలా బుద్ధిమంతుడు, జ్ఞానం గలవాడు. అతడు అన్నాడు, నాయనా, 13వ వచనం, అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి అన్నాడు, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమిస్తే నువ్వు చేయవా? అయితే అతడు స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నమాట వాటికంటే మేలు కదా అని చెప్పినాడు. కొంచెం బుద్ధి జ్ఞానం వచ్చింది. ఎందుకు కోపం? కుష్ఠరోగి అయినా కానీ పొగరేమో తగ్గలేదు.
తన జీవితంలో అంత బలహీనత ఉన్న తనలో ఉన్న అహంకారం చూడండి. సేవకుల మీద తను చేసే ప్రవర్తన, తను చూపించే ఆ ప్రవర్తన చూడండి ఒకసారి. జ్ఞానం లేకుండా ఉన్నాడు. ఆ తన దగ్గర ఉన్న దాసుడు పనివాడు వచ్చి అన్నాడు, నాయన ఎందుకు అంత కోపడుతున్నావు ఆ ప్రవక్త మీద? వెళ్ళి స్నానం చేయమన్నాడు. ఇంకేదైనా గొప్ప కార్యం చేయమంటే, ఇంకేదైనా చేయమంటే నువ్వు చేస్తావుగా, నీ ఆరోగ్యం కోసం ఏదైనా చేయమంటే చేస్తావుగా. పోయి స్నానం చేయమంటాం కష్టమా? దానికంటే ఇది మేలు కదా అన్నప్పుడు జ్ఞానం వచ్చింది కదా. ఏమైనా బలులు అర్పించమన్నాడా? ఇంకా వెళ్ళి ఇంకేదైనా త్యాగం చేయమన్నాడు? ఇంకేమైనా చేయమన్నాడా? వెళ్ళి స్నానం చేయమన్నాడు. కానీ అది ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అది తనకు నచ్చే పద్ధతి కాదు. ఇప్పుడు విశ్వాసులందరికీ ఒక పద్ధతి ఉంది. ఎవరి పద్ధతులు వారి పద్ధతిలోనే దేవుడు దిగి రావాలి, వారి పద్ధతిలోనే సేవకుడు రావాలి, వారి పద్ధతిలోనే దేవుడు కార్యం చేయాలి. ఎప్పటికీ జరగదు. వాక్యం ఏముందో ఒకసారి మనం పరిశీలించాం. వెండి బంగారుల మధ్యలో నజరేయుసు క్రీస్తు నామమున లేచి నడవమంటే, నేను నడిచే వ్యక్తిని కాదు, నన్ను మోసుకొస్తారు. నేను ఎలా నడుస్తాను? నేను ఇది ఇలాగే ఉంటాను, మీరు ఏదైనా చేస్తే చేయండి. అది నా పద్ధతి కాదు. దేవుని పద్ధతి ఏంటంటే విశ్వాసంతో నీవు లేవడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీ కాళ్ళు పాదములు చీల మండల బలం పొందుతాయి. చచ్చుబడిన నీ కాళ్ళకు బలం వస్తుంది. అప్పుడు నువ్వు నిలబడతావు. దేవుడు చెప్పేది ఒకటి, మనం చేయాలనుకునేది మరొకటి. దేవుని పద్ధతులు ఒకటి ఉంటాయి, మన పద్ధతులు ఇంకొకలాగా ఉంటాయి. దేవుని మార్గాలు ఇలా ఉంటాయి, మన మార్గాలు దానికి ఆపోజిట్ గా ఉంటాయి. దేవుని ఆలోచనలు ఇలా ఉంటే మన ఆలోచనలు ఇలా ఉంటాయి. దేవుని ప్రణాళిక ఇలా ఉంటే మన ప్రణాళిక ఇలా ఉంటారు. ఇలా రాసుకుంటారు కొంతమంది, పేపర్ మీద కూడా రాసేసుకుంటారు. మన పద్ధతులన్నీ రాసుకొని దేవుడు ఇలా చేయాలి అంతే, దేవుడు ఇలా చేయాలి చేయడు. ఒకవేళ చేసిన అది జరిగిన సైతాన్ చేస్తాడు అంతే. సాతాన్ ఎంటర్ అవుతాడు ఇక్కడ. దేవుని చిత్తము కాని దాని దగ్గరికి సాతాన్ వస్తాడు, అది జరిగిస్తాడు. ఇది దేవుని చిత్తం నా జీవితంలో జరిగింది అనుకుంటారు. కొంతమంది వారి వివాహాల కొరకు వారు కోరుకున్న భర్తలను చేసుకోవడానికి పేపర్ మీద రాసుకున్నారు. పేపర్ మీద రాసుకొని ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారండి. ఎవడో చెప్పాడు పనికి మళ్ళీ బోధలు, ఆ బోధలేని ఆ బోధలు నేర్చుకొని ఇలా చేశారు. మొత్తానికి జరిగేది. దేవుని చిత్తములో ఒకటి ఉంటే దేవుని చిత్తములో లేనిది మరొకటి. దేవుని చిత్తములో ఉన్న విషయాలన్నీ ఒకలాగుంటే, మన స్వచిత్తములో ఉండే విషయాలన్నీ ఒకలాగుంటాయి. వీటిని దేవుని ముందు పెట్టి ఉపవాసాలుండి నిరాహార దీక్షలు చేసి దేవుని చేతిని మెలబెట్టి చివరికి దేవుని కార్యం జరిగిందిలే అని మనం అనుకున్నట్టుగా జరుగుతాయి. అయితే సాతాన్ ఎంటర్ అయ్యి సాతాన్ ఆ కార్యం చేస్తాడు. దాని ఫలితమే తర్వాత వారి జీవితంలో జరుగుతున్న కార్యాలు. దేవుని చిత్తములో లేనివి చేస్తున్నప్పుడు దాని ఫ్రూట్స్, దాని ఫలము చేదుగా ఉంటుంది. దేవుని చిత్తములో లేనివి మనము కావాలని కోరుకుంటే ఒకవేళ దొరుకుతుందేమో, కానీ దేవుని ప్రణాళిక మన జీవితంలో జరగదు. చేదైన ఫలములు మనం భుజించాల్సి వస్తుంది. జీవితాంతము ఆ యొక్క చేదైన ఫలాలే, ఫ్రూట్సే మనం చూస్తాం. కొన్నిసార్లు మనంతటా మనమే వాటి మీద డిపెండ్ అయిపోయి వాటిని మనమే డిసైడ్ చేసుకొని మనమే ప్రణాళికలు వేసి మనమే ప్లాన్లు గీసి ఇది ఇలా జరగాలి, ఇది ఇలా జరగాలి. నా జీవితంలో చాలాసార్లు ఇలా జరగాలి అని ఒక ప్రణాళిక గీశాను. చాలాసార్లు దేవుని చిత్తంలో జరగలేదు. కొన్నిసార్లు నేను అనుకున్నది జరిగిన దేవుని చిత్తములో లేనివి జరిగినప్పుడు దాని ద్వారా నేను బాధను అనుభవించాను. చిన్న చిన్న విషయాలే. అందుకనే దేవునికి మనం అప్పగించుకొని దేవుడు మన జీవితంలో ఏం చేయాలో దేవునికి ఆ నిర్ణయాన్ని దేవునికి అప్పగించాలి. దమస్కు నదులన్నీ గొప్పవి కావా? అవి గొప్పవా కావా అది అనవసరం, నువ్వు చెప్పడానికి ఏంది? దమస్కులో ఆ ప్రాంతంలో నదులు శ్రేష్టమైనవి అంటారు మనుషుల దృష్టికి కావచ్చు. ఫర్ఫర్ అనే నది, చాలా నదులు ఉన్నాయి. అందులోకి వెళ్ళి నేను శుద్ధుడను కాలేనా? నీ ఆలోచనది, నీ ఆలోచనది. చెప్పేది వినవు,
దేవుని మాట వినరు, మైండ్కి ఎక్కదు, బుర్రకి ఎక్కదు. దేవుని మాటలు ఎవరి హృదయంలోని కూడా చేర్చుకోవడానికి ఇష్టపడరు, కానీ సొంత ఆలోచన ఒకటి ఉంటుంది కదా, అది మాత్రం అనుసరించడానికి, అది నెరవేర్చుకోవడానికి ఎప్పుడూ ఉంటా ఉంటారు. పైగా పేరు దేవుని, పేరు దేవుంది, క్రియాకర్మ మొత్తం మనదే, ఆలోచన అంతా మనదే, ప్లాన్లన్నీ మనదే. పేరు దేవుంది, పేరు మాత్రమే దేవుంది, చేసేదంతా మనమే, దేవుడు కాదు. ఆలోచన మనదే, ఆలోచన రూపుదిద్దుకోవడం మనమే, దాన్ని అమలు చేయడం మనమే. ఎంత ప్రమాదం! అపవాది పనిచేస్తాడు. దేవుని సృష్టిలో సాతాను పని చేయడానికి ఆది నుంచి దిట్ట, వాడు పర్ఫెక్ట్. ఆదము చేశాడు దేవుడు, తర్వాత అవ్వను చేశాడు, ఏదైనా తోటలో ఉంచాడు. మంచి చెడ్డ తెలివినిచ్చు ఫలములు మీరు తినొద్దు చెప్పాడు. చెట్ల ఫలములు మీరు తినొచ్చు, తోటలో ఉన్న ఫలములు, కానీ ఈ చెట్టు ఫలములు తినొద్దు. దేవుడు చేసిన అంత మంచి సృష్టిలో అపరిచితుడు ఒకడు ఎంటర్ అయ్యాడు, సాతాను, సర్పం, ఆది మహాఘట సర్పం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దేవుని చిత్తమా దయ్యం చిత్తమా పండు తినడం? దేవుడు తినొద్దు అన్నాడు, సాతాను ఇంకొక వ్యక్తి వచ్చి తినమన్నాడు. మనకు తెలుసు తినొద్దు అని, కానీ తినమని చెప్తున్నాడు. తినడంలో ఉన్న గొప్పతనం చెప్పాడు. తినడంలో తిన్న తర్వాత వచ్చే ఆశీర్వాదం కూడా చెప్పాడు. మీరు తింటే దేవుని అంతటోళ్ళు గొప్పోళ్ళు అవుతారు. ఈ దేవుని చిత్తమా కదా? మన గొప్పోళ్ళం కావాలి, మంచి వాళ్ళం కావాలి, మంచిగా ఉండాలంటే మనకు అనుకూలమా కాదా? అనుకూలంగా ఉంటుంది. రెండవది, మీరు ఇది తింటే మీ కళ్ళకు రమ్యమైనది, ఇది చూడండి ఒక్కసారి, చాలా అందంగా ఉంటుంది. మనకు మంచిగా అనుకూలంగా ఉంటుందా లేదా? ఈ మాట చాలా బాగుంటుంది. తర్వాత ఆహారానికి మంచిది అని చెప్పాడు, అంటే శరీరానికి కూడా అది చాలా పుష్టినిస్తుంది, చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. కన్నులకు రమ్యమైనది, ఆహారానికి తినుటకు మంచిది, శ్రేష్టమైనది. అది తింటే మీరు ఉన్నత స్థితిలో ఉంటారు, గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయం మీకు తెలియదు సాధారణ. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్తున్న మాటలు వారికి మంచిగా అనిపించాయి, కానీ దేవుడు ఏం చెప్పాడు? మీరు తినేమన్నా నిత్యంగా చస్తారు అని చెప్పాడు. మీరు తింటే చస్తారని ఆయన చెప్పాడు, మీరు తింటే గొప్ప వాళ్ళు అవుతారని వ్యక్తి చెప్తున్నాడు. ఏది మనకు అనుకూలంగా చెప్పండి? హలో, తింటే మంచిది, రమ్యమైనది, శ్రేష్టమైనది, గొప్ప వాళ్ళు అవుతారు, తింటే మంచిదని చెప్పాడు. ఇంకొకరేమో తింటే చస్తారని చెప్పాడు. తింటే చస్తారు అన్న మాట కంటే ఇది తినడం వల్ల మనకి ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత గొప్పవాళ్ళం అవుతామో వీటి మీదనే మన దృష్టి, మన మనసు అంతా అటే లాగుతుంది. ఇది విత్తాడు ఆ రోజు, అది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో పనిచేస్తుంటారు. ప్రతి ఒక్కరు ఇదే పని చేస్తారు. దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞ పనిచేయదు, కానీ దేవుడు చెప్పిన దాన్ని శాసనాలు పనిచేయవు, ఆజ్ఞలు పనిచేయవు, దేవుని కట్టడలు పనిచేయవు, దేవుని పద్ధతులు పనిచేయవు, కానీ ఇవి పనిచేస్తాయి, ఇవి పనిచేస్తాయి. అందుకని అంటాడు, యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటే కష్టం. అలా మునగాలంటే మా దేశంలో దమస్కు ప్రాంతంలో మంచి నదులు ఉన్నాయి, మంచి మంచి నదులు ఉన్నాయి, లేవు ఉన్నాయి. అవి మురుకు నీళ్ళు, యోర్దాను నది మురుకులు ఉంటాయి, కానీ శ్రేష్టమైన పెద్ద పెద్ద నదులు ఉంది. మనిషి ఆలోచన అదే పని చేస్తుంది. ఈరోజు దేవుని చిత్తము మనం చేయడానికి ఇష్టపడం, కానీ మనం ఒక ఆలోచన మనసులో తెచ్చుకొని ఆలోచన నెరవేర్పు కొరకు, ఆలోచన సంపూర్తి చేసుకోవడానికి, ఆలోచన మన జీవితంలో అది రూపుదిద్దుకుంటూ ఆ దిశగా వెళ్ళిపోతాం. మనం చెడిపోతాం, నాశనం వైపు వెళ్ళిపోతాం, తప్పు మార్గంలో వెళ్ళిపోతాం. చివరికి మన ముగింపు బాధాకరంగా వేదనతో ముగిస్తుంది. ఒక వ్యక్తి దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకోవడంలో ఉన్నంత శ్రేష్టత మరి ఇంకెందులో లేదు. అది దేవుడు తన సేవకుని ద్వారా చెప్పిన మాట. నయమాను వినలేదు, కోప్పడ్డాడు. కోపం గురించి చెప్పాలంటే చాలా విషయాలు, సందర్భాలు ఉన్నాయి. కోపపడడం దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం మీరు ఒకసారి చూడండి. యాకోబు పత్రిక
1వ అధ్యాయం. ఆ 19-20 వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకి వేగురపడాలి, మాట్లాడటకు నిదానించాలి, కోపించుటకు నిదానించువాడై ఉండాలి. ఎందుకు అనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలు. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపించడానికి నిదానించాలి. ఈ కోపము దేవుని నీతిని మన జీవితంలో నెరవేర్చదు. కోపం దేవుని చిత్తం చేయాలంటే కోపం, మరి మన చిత్తం చేయాలంటే ఆనందం. మన అనుకూలతను, మన అనుకూలమైన ఆలోచనలు, మనం అనుకున్న శరీర సంబంధమైన పాపపు ఇష్టమైన పనికి మాలిన మన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి సంతోషము. దేవుని చిత్తము నెరవేర్చడానికి కోపం ఎందుకు? దేవుని మాట వినాలి, దేవుని మాట విని లోబడాలి, దాన్ని చేయాలంటే కోపం ఎందుకు? అందుకే అంటున్నాడు, కోపము దేవుని నీతి నెరవేర్చదు నీ బతుకులో. చాలా మంది జీవితాలు ఎందుకు అలా ఉండిపోతాయి? మారు మనసు లేని వారుగా, నామకార్థులుగా, భక్తిహీనులుగా, మార్పు లేని బ్రతుకులు. దేవుని నమ్మినా, వాక్యాన్ని చదివినా, విన్నా, మందిరానికి వెళ్ళినా, పాటలు పాడినా, ఆరాధనలు చేసినా, ప్రసంగాలు చేసినా, పైకి భక్తి కలివారు వాళ్ళని నటిస్తూ భక్తి పౌరుల్లాగా బైబిల్ పట్టుకుని వెళ్ళినా, ప్రతి నెల బల్లాలలో పాలు పొందిన బ్రతుకులు ఎందుకు మారట్లేదు? దేవుని చిత్తము వినకుండా, తెలుసుకోకుండా, లోబడకుండా, చేయకుండా మనం అనుకున్నవన్నీ చేస్తాం, లేదా మనకు అనుకూలంగా చేయాలని అనుకుంటాం. రెండే. నయమాను జీవితంలో నేర్చుకునేది ఏంటంటే, నేను అనుకున్నట్టు జరగాలి, ఆయన రావాలి, నాకు రోగం ఉన్న కాడ చేయి పెట్టాలి, నాకు కుష్ఠరోగం మానిపేయాలి. అది జరగలేదు. సరిపోని మా దేశంలో, దమస్కు దేశంలో చాలా నదులు ఉన్నాయి, అక్కడన్నా మునగవనాలి, అది జరగలేదు. నువ్వు అనుకున్నట్టు జరగాల? దేవుడు అనుకున్నట్టు నీవు చేయాలి తప్ప నీవు అనుకున్నట్టు దేవుడు చేయడు. దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, రక్తము చిందించాడు. నీవు అడగకుండానే, నీవు కోరుకోకుండానే నీ కొరకు పాప క్షమాపణ, రక్షణ సిద్ధం చేశాడు దేవుడు. దేవుని దగ్గరికి వచ్చి మన బ్రతుకు మార్చుకొని దేవుని చిత్తం మనం చేయాలి. మన ఆలోచనలు నెరవేర్చుకోవడం ఏంటి? దేవుని దగ్గరికి వచ్చి, దేవుని యొద్దకు వచ్చి మన ఆలోచనలు, మన ఇష్టాలు, మన ప్రణాళికలు, మన చిత్తము, మన శరీరమును నెరవేర్చుకోవద్దు. తింటే చస్తామని చెప్పాడు, అంతే, తినొద్దు. ఇంకెవడో వచ్చి చెప్తే పనికి మాలలో మాటలని, అది బాగుంటది, ఇది బాగుంటది, ఇలా చేస్తే బాగుంటది, అలా అయితే నీ జీవితం ఇలా ఉంటది, నీ ప్రణాళిక ఇలా ఉంటది, దేవుని చిత్తం ఇది. ఎవడు చెప్పాడు? పండు తినటం దేవుని చిత్తం అని సాతాను చెప్తాడు. తినొద్దు అని దేవుడు చెప్పాడు, తినొద్దు అని చెప్పాడు. తినకుండా ఉండడమే దేవుని చిత్తం. మరి తినమని చెప్తున్నారు నీకు వచ్చి. వాళ్ళు చెప్తే నీవిని నువ్వు చేస్తే నువ్వు దేవుని చిత్తం అని, జీవితంలో దేవుని చిత్తం అని నువ్వు అనుకుంటున్నావు. కాదు. సాతాను ఎప్పుడో ఎంటర్ అయిపోయాడు. ఆది మహాఘట సర్పం. వాడు ఎవరినైనా పడగొడతాడు. మన ఆలోచనలో దూరుతాడు, ఫస్ట్ మన తలంపులో దూరుతాడు, మన ఊహల్లో దూరుతాడు. మనం ఇలా అనుకుంటే, ఇలాగ జరిగితే ఇది దేవుని చిత్తం అని అనుకునేలాగా మనల్ని డిజైన్ చేస్తాడు. అంతే, మనలో క్రియ స్టార్ట్ చేస్తాడు. మనకి తెలియదు ఇదే దేవుని చిత్తం అనుకొని దాని మీదనే మన జీవితం డిపెండ్ అయిపోతుంది. లైఫ్ స్పాయిల్, మన జీవితము బూడిదలాగా మారిపోతుంది, స్పాయిల్ అయిపోతుంది. సాతాను అవ్వను కొయ్యతో మోసపరిచినట్లు. ఒకసారి ఆ మాట చూడండి. కొరింథీయులకు రాసిన అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం మొదటి నుండి చూద్దాం.
కొంచెం అవివేకంగా నేను మాట్లాడినా మీరు నన్ను సహించాలని కోరుతున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనా సహించండి. దేవుని ఎడల ఆసక్తి ఎలాగుంటుందో ఆ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేస్తేనే గాని. 3వ వచనం శ్రద్ధగా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. దైవజనుని భయం ఏంటి? సేవకుని భయం ఏంటి? ఎందుకు సేవకుడు భయపడుతున్నాడు సంఘం విషయంలో అంటే, సంఘము సాతాను చేత చెరపబడుతుంది, మోసపరచబడుతుంది. ఏం చెప్తున్నాడు? ఏదైనా తోటలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తున్నాడు ఈ కొరింథీ సంఘానికి దైవ సేవకుడు. దేవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఒక్కడే పవిత్రురాలైన కన్యకను అనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేస్తున్న సంఘాన్ని యేసుక్రీస్తు రేపు మధ్యాకాశంలో రాబోతున్నాడు. ఈ పవిత్రులైన కన్యకనుగా ఈ సంఘాన్ని పురుషునికి, పవిత్రులైన కన్యకను పురుషుని దగ్గరికి వివాహం కొరకు తీసుకొచ్చినట్టుగా రేపు రాబోతున్న వరుడైన క్రీస్తు దగ్గరికి ఈ సంఘాన్ని సిద్ధపరిచి ఈ కన్యకను, పవిత్రులైన కన్యక ఈ సంఘాన్ని క్రీస్తుకు ప్రదానం చేశాడట. ఆయనకి సమర్పించాలని సేవకుడు ప్రయాసపడుతున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచనలో, తలంపుల్లో, మనసుల్లో, వారి ఊహల్లో, వారి క్రియల్లో, వారి యొక్క ఉద్దేశాల్లో, వారి జీవితాల్లో పవిత్రంగా బ్రతుకుతారు, పరిశుద్ధంగా బ్రతుకుతారు, నీతిగా బ్రతుకుతారు, దేవునికి అవమానం తీసుకురారు, చెడ్డ ప్రవర్తన ప్రవర్తించరని పవిత్రులైన కన్యక వలె సంఘాన్ని క్రీస్తుకి సమర్పించాలని సేవకుడు ఒకవైపు ప్రయాసపడుతుంటే, సాతాను ఏం చేస్తున్నాడు? ఆనాడు ఏదేను తోటలో దేవుడు ఆదాము లేనప్పుడు ఒంటరిగా ఉన్న అవ్వ దగ్గరికి సాతాను సర్పము వచ్చి ఆ ఘట సర్పం ఎలాగైతే మోసం చేశాడో అవ్వలో ఆలోచనలో, తలంపుల్లో దూరి, అలాగే ఇప్పుడున్న సంఘాన్ని కూడా సాతాను అపవిత్రమైన ఆలోచనల చేత, చెడ్డ ప్రవర్తన చేత నింపి వారి మనస్సులను చెరిపి, చూడండి, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవని నేను భయపడుచున్నాను అంటున్నాడు. ఇది సేవకునికి ఉన్న భయం. దేవుని నమ్ముకున్నావా? బాప్తిసం పొందేవా? సంఘంలో చేర్చబడ్డావా? రక్షించబడ్డావా? పవిత్రంగా బతుకు, పవిత్రమైన ఆలోచనతో బ్రతుకు, పవిత్రమైన ప్రవర్తనతో బ్రతుకు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. రానున్న పవిత్రుడైన పురుషుడైన క్రీస్తును, వరుడైన క్రీస్తును, పవిత్రుడైన ఆ ప్రభువుని కలుసుకునే పవిత్రురాలైన కన్యకగా సంఘం వధువుగా సిద్ధపడాలి. కానీ ఇంత అపవిత్రతతో ఉంటే సంఘం ఎప్పుడు క్రీస్తును కలుసుకునేది? ఆ రోజు అవ్వను మోసపుచ్చాడు, దేవుని నుంచి దూరం అయిపోయేటట్టు చేశాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేశాడు, మోసం చేశాడు. అంతే, మోసం చేశాడు. చెప్పకూడని మాటలు చెప్పాడు, అబద్ధాలు చెప్పాడు. ఈ అవ్వ దగ్గరికి వచ్చి దేవుడు తినొద్దంటే ఈ అపవాది సాతాను వచ్చి తినమన్నాడు. అది తింటే మీరు చస్తారని దేవుడు చెప్తే మీరు బ్రతుకుతారు, దేవుని అంతటోళ్ళు అవుతారని అబద్ధం చెప్పాడు. అబద్ధాలు చెప్పి మోసం చేసేవాడు సాతాను. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుని బిడ్డలు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలి, దేవుని చిత్తం కొరకు ఎదురు చూడాలి, దేవుని మాటకు లోబడాలి. సంఘంలో సొంత ఆలోచనలు, సంఘంలో సొంత పెత్తనాలు, సంఘంలో సొంత అభిప్రాయాలు, వారు అనుకున్న జరగబోతే సేవకుని మీద కోపం, సేవకుడు వారి మాట వినకపోతే సేవకుని మీద కోపం, సేవకుడు చెప్పినట్టుగా వారు ఉండరు, జీవించరు, లోబడరు. కానీ వారి పద్ధతులు, వారి అనుకూలతలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఒకవేళ అది జరగకపోతే మండిపడతారు. సంఘంలో దైవ సేవకుడు, విశ్వాసులు అనుకున్నట్టుగా సేవకుడు ఉండకపోతే, విశ్వాసులు అనుకున్నట్టుగా సేవకుడు ఉండకపోతే విశ్వాసులకు కోపం, నయమాన్ కోపం వచ్చింది. నయమాన్ గురించి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నయమాను యెహోవా దేవుని చేత సిరియా దేశానికి విజయాన్ని తెచ్చినవాడు. సిరియా రాజు ద్వారా ఘనుడు, దయ పొందాడు. అతడు పరాక్రమశాలి, సైన్యాధిపతి, యుద్ధవీరుడు. కానీ కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి
రెండు రకాలు మనం నేర్చుకునేది. ఒకటి శరీర సంబంధమైన కుష్టు, రెండవది ఆత్మ సంబంధమైన కుష్టు వ్యాధి కూడా ఉంటుంది. ఇది కనిపించదు, బయటిది మొదటిది కనిపిస్తుంది. మొదటిది కాళ్ళు, వేళ్ళు, చేతులు కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ముఖాన, శరీరం అంతా కూడా కుష్టు వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉజ్జియరాజు గురించి మనం నేర్చుకున్నాం ఏంటంటే అతను నొసన కుష్టి వచ్చింది. నొసట కుష్టి వ్యాధి వచ్చింది. మిరియాం గురించి కూడా నేర్చుకున్నాం, అంటే చెప్పలేదు, మిరియాం కూడా కుష్టి వ్యాధి వచ్చింది. హిమం అంటే తెల్లని కుష్టి గలదైపోయింది, బయటికి గెంటేశారు ఆమె పాలెం వచ్చి. సరే, ఈ నయమానికి వచ్చిన కుష్టు దేహం అంతా ఉందని అనుకుంటాను, ఎందుకంటే అతడు నీళ్ళలో మునిగితే దేహం అంతా పసిపిల్లవాని దేహం వల్లే అయింది. అంతే కదా, 14 వచనంలో ఉంది, అంతేనా లేదా? 14 వచనంలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్లనే అతడు స్వస్థత పొందాడు, శుద్ధుడయ్యాడు అని ఉంది. అతని దేహము పసిపిల్ల దేహం వల్ల అయింది. అతని వేళ్ళు లేదా కాలు అని చెప్పలేదు, దేహము అన్నాడంటే శరీరం అంతా కూడా స్వస్థత కలిగింది. సరే, ఇది మొదటిది భౌతిక పరమైన. దీంట్లో ఉన్న లక్షణాలు ఏంటంటే కుష్టు వ్యాధి ఉన్నటువంటి వ్యక్తికి స్పర్శ తెలియదు. ఫస్ట్ స్పర్శ తెలియదు. ఒకవేళ చెయ్యి మంటలో నిప్పుల మీద ఇట్లా చేయి పెట్టినా, వ్యాధి ఉన్న కాడ ఎంతవరకు అయితే వ్యాధి ఉంటుందో అక్కడ చేయి పెట్టినా చెయ్యి కాలుతున్నది కూడా తెలియదు. ఒకవేళ కాళ్ళైనా అంతే, ముళ్ళు గుచ్చుకున్నా తెలియదు. అంటే అర్థం ఏంటంటే అంతవరకు ఆ వ్యాధి శరీరంలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు మొద్దుబారిపోతుంది, స్పర్శ ఉండదు. నువ్వు సూదులతో కూర్చినా, కత్తితో కోసినా నొప్పి ఉండదు. శరీరం సంబంధమైన వ్యాధిది, బయటికి కనిపించేది. ఇది స్పర్శ ఉండదు, ఎంత మాత్రం నొప్పి, బాధ ఏముండవు. ఆ స్థలం వరకు, మిగతా ప్లేస్ లో అది లేని కాడ నొప్పి ఉంటుంది. ఆ వ్యాధి ఎంతవరకు స్ప్రెడ్ అయిందో అంతవరకు స్పర్శ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఆత్మ సంబంధమైన కుష్టి కూడా అంతే. ఆత్మకు కుష్టి ఉంటే అదే పాపం, పాపం అనే కుష్టు. ఈ పాపం అనే వ్యాధి, ఆత్మ సంబంధమైన కుష్టు రోగము ఆత్మకు సంబంధించింది. అది ఆ పాపము కుష్టి వ్యాధితో పోల్చబడింది. ఆ పాపములు ఉన్న వ్యక్తి కూడా నొప్పి ఉండదు, బాధ ఉండదు, స్పర్శ ఉండదు, చలనం ఉండదు. అర్థమవుతుంది ఎంతమందికి ఆత్మ సంబంధమైన కుష్టి ఉందో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ ఉంటే ఆ స్పర్శ మనకు తెలియదు. మనం దేవునికి విరోధంగా జీవిస్తున్నా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నా, మనం పాపంలో ఉన్నా, ఎన్ని పాపాలు చేసినా మనము ఆత్మీయులమే, మంచి వాళ్ళమే, బాగున్నామా అనిపిస్తుంది. ఇది మొదటి ప్రమాదం. దీనికి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఎవరు ఆ ఫ్రెండ్ అంటే వాత వేయబడిన మనస్సాక్షి అనే ఫ్రెండ్. ఈ పాపం అనే కుష్టుకి, స్పర్శ లేని ఈ వ్యాధికి, ఈ పాపానికి, ఎంత ఘోరమైన పాపం చేసినా, ఎంత చెడ్డగా జీవిస్తున్నా, దీనికి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఏడైతాడు. వాడు వచ్చిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే మనస్సాక్షి వాత వేయబడుతుంది. మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి ఇక అది స్పర్శ లేనిదిగా ఉంటుంది. అంటే ఎంత తాగొచ్చినా బలలో పాలు పొందొచ్చు, ఎంత భయంకరమైన పాపం చేసినా పరిశుద్ధమైన బలలో పాలు పొందొచ్చు, ఎంత ఘోరమైన పాపాలు చేసినా మందిరంలో దర్జగా కూర్చోవచ్చు, ఎంత ఘోరమైన పాపాలు చేసినా దేవుణ్ణి మహింపరచవచ్చు, పాటలు పాడొచ్చు. ఎంత ఘోరమైన పాపములు జీవించినా, మన జీవితం ఎట్లా ఉన్నా, మనము తప్పు చేస్తున్నామనే భావన, నొప్పి కొంచెం కూడా ఉండదు, కొంచెం కూడా ఫీలింగ్ ఉండదు. ఎంత నామకార్థంగా, భక్తిహీనంగా, ఎంత లోకానుసారంగా బ్రతికినా, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నా, సేవకుల విషయంలో మనం ఎంత వ్యతిరేకంగా జీవించినా మనం మంచి వాళ్ళలాగానే మాట్లాడుతుంది మనస్సాక్షి. అదే వాత వేయబడిన మనస్సాక్షి. స్పర్శ, బాధ, నొప్పి ఎంత మాత్రం ఉండవు. సిగ్గు లేకుండా అన్ని చేస్తారు, అన్ని తాగుతారు, అన్ని తింటారు, అన్ని పనులు చేస్తారు, అన్ని పాపాలు చేస్తారు. కొంచెం కూడా బాధ ఉండదు. బాధ అనేది, కొంచెం కూడా ఫీలింగ్ అనేది ఉండదు. నా మాటలు హెబ్రీ పత్రిక ఒకసారి మీరు చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12, 13 నుంచి చదువు.
నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక. గమనించండి, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండుటట్లు నేడు అను శబ్దం సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. చూడండి 15వ వచనంలో 13వ వచనం చదువుకున్నాం. ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాడు. వారు ఆ దినమున దేవుడు మాట్లాడుతున్నా, అనేక మంది ప్రవక్తలు పంపిస్తున్నా, ఆనాటి పాత నిబంధన ప్రజలు హృదయాన్ని కఠినపరుచుకున్నారు, వారి హృదయాలు మూసుకున్నారు, కోపం పుట్టించారు, దేవునికి హృదయాన్ని కఠినపరుచుకున్నారని చెప్తూ కనుక అని చెప్తే 15వ వచనం స్టార్ట్ చేశాడు. 15వ వచనం. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే, పాపం వల్ల కలుగు భ్రమ చేత ఎవడునో మనలో మన హృదయాలు కఠినపరచబడకుండాన్నట్లు జాగ్రత్త పడాలనేది ఈరోజు మనం నేర్చుకోవాలి. సరే, భ్రమ అనేది ఒకటి ఉంది, పాపం అనేది ఒకటి ఉంది. పాపం వలన కలుగు భ్రమ. ఎప్పుడు భ్రమలో ఉంటారు ప్రజలు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు మనం భ్రమలో ఉండిపోతాం. ఏంటి భ్రమ? భ్రమపడకు, అలా ఊహించుకోకులే, అలా భ్రమపడకులే అంటారు. అంటే అర్థం ఏంటంటే, భ్రమలో ఉండిపోతారు. కొంతమంది నిద్రలోనే, కళల్లోనే వారు ఊహించుకున్నట్టు మొత్తం కళ, అది వాస్తవం కాదు, కానీ ఇది నా జీవితం ఇది అనుకుంటారు. కొన్నిసార్లు భ్రమపడతారు. నేను ఇలా, నేను ఇలా, నేను ఇది, నేనేది, నేను అది, నేను అది, నేనేది. ఈ భ్రమ, పాపములో ఉండి భ్రమపడటం అనేది చాలా ప్రమాదం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు, వినట్లేదు, లోబడట్లేదు, హృదయాలు కఠినం చేసుకున్నారు, కఠినపరుచుకున్నారు. అంతే. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటూ చేసే పొరపాట్ల వలన, పాపం వలన భ్రమలో ఉండిపోయారు. కాబట్టి విశ్వాసుల జీవితాల్లో సాతాను తీసుకొచ్చే ఒక అల లాంటిది, ఒక ముసుగు లాంటిది పాపం అనేది. అది భ్రమలో ఉండేటట్టు చేస్తుంది. అంటే మనం మంచి వాళ్ళగా, భక్తిపరులుగా ఉంటాం, కానీ తెలియకుండానే మనం దేవునికి వ్యతిరేకమైన పాపంలోనే జీవిస్తూ ఉంటాం. మనం తప్పు చేయట్లేదు, విగ్రహం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, మనమేం తప్పు చేయట్లేదు అనుకుంటాం, కానీ మన ఆలోచనలు తప్పిపోతూ ఉంటాం, మన ఊహల్లో తప్పిపోతుంటాం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాం. ఇదంతా ఎందుకు మనం నేర్చుకుంటున్నాం అంటే, నయమాను తాను స్వస్థత పొందడానికి వచ్చాడు. దేవుని చిత్తము చేసిన యెడల తనకు మేలు జరుగుతుంది. హల్లెలూయా. ఒక పనివాడు చెప్పాడు, తన దాసుడు చెప్పాడు, జ్ఞానము, తన దాసునుకున్న జ్ఞానం కూడా అతనికి లేదండి. అయ్యా, గొప్ప కార్యం ఇంకేదైనా చేయమంటే నువ్వు చేయకుందువా? స్నానం చేయమన్నాడు, దానికంటే ఇది మేలు కదా. అలా చెప్పాలి, అలా చెప్తే అర్థమవుతుంది. కోపం తెచ్చుకుంటున్నాడు. కోపపడడం కాదు, ఆయాసపడడం కాదు, రౌద్రుడైపోయాడట. రౌద్రులు కావడం కాదు, దేవుని చిత్తము చేయాలి. కోపపడితే దేవుని నీతి నెరవేర్చలేరు. యాకోబు పత్రికలు మనం చదువుకున్నాం 1:19. కోపపడుట వలన దేవుని నీతిని మన జీవితంలో నెరవేర్చుకోలేము, జరగదు అది ఎప్పటికీ. మనం అనుకున్నట్టు జరగకపోతే దేవుని మీద కోపం, మనం అడిగింది దేవుడు ఇవ్వకపోతే దేవుని మీద కోపం. దేవుని నీతి నెరవేరుస్తుందా? కాబట్టి పాపం వలన కలిగే భ్రమ చేత మీలో ఎవ్వడు కూడా కఠినపరచబడుకున్నట్లు జాగ్రత్త పడండి. హల్లెలూయా. పాపం వలన భ్రమ అనేది మన జీవితంలో వచ్చేస్తుంది. మనం భ్రమలో ఉండిపోతాం. ఆ భ్రమలోంచి బయటికి రావాలి. బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నాం, భ్రమలో ఉండి కూడా వెళ్ళొచ్చు, భ్రమలో ఉండి మనం అన్నీ చేయొచ్చు, కానీ మనము ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి, ఊహల నుంచి బయటికి రావాలి. నిజముగా నా పట్ల దేవుని చిత్తం ఏంటి అనేది తెలుసుకొని మనం అది చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సేవకులు దేవుడు ఏదైతే చెప్పాడో అది చెప్తున్నప్పుడు వినాలి. దేవుడు చెప్పిన దాన్ని, సేవకుడు చెప్పేదాన్ని, దేవుడు చెప్పిన సందేశాన్ని మన జీవితంలోనికి తీసుకోవాలి. చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన ఇందులో ఉన్నాయి.
చాలా విషయాలు మనం ఆయాసపడడం, కోపడడం మంచిది కాదు. నిదానించి మన పరిస్థితిని చూసుకొని దేవుడు చెప్పిన దానికి మనం తగినట్టు నడుచుకోవాలి. నేను కుష్ఠరోగిని, నాకు స్వస్థత కావాలి, నేను యోర్దాను నదికి వెళ్ళి స్నానం చేసి సేవకుడు చెప్పినట్టు నేను బాగుపడితే సరిపోతుంది అనుకుంటే మంచిది. కానీ నేను సైన్యాధిపతిని, నేను ఘనత పొందిన వాడిని, నేను పరాక్రమశాలిని, నేను చెప్పినట్టే చేయాలి, ఆయన చెప్పినట్టు నేను చేయను, నేను అనుకున్నట్టే జరగాలి, నా ఆలోచన జరగాలి, నా ఇష్టమే నెరవేరాలి అని అనుకుంటే కుష్ఠరోగం అనే పాపం అలాగే ఉండిపోతుంది, బయటికి రాలేరు. చాలామంది ఆత్మీయ జీవితంలో కూడా అదే, పాపం అనే ఆత్మలో ఉన్న ఆ వ్యాధి, పాపం అనే రోగము నుంచి, బంధకాల నుంచి ఎందుకు రారంటే సేవకుని మాట వినకనే. చాలాసార్లు నేను చెప్పాను, చాలా సందర్భాలు చెప్పాను. దేవుడు తన సేవకుని పంపించాడు. ఆయన పంపించినప్పుడు ఒక ఉద్దేశంతో పంపిస్తాడు. ఆ ఉద్దేశాన్ని ప్రజలు తెలుసుకోలేదు. దేవుడు పంపిన వారిని నిరాకరించాడు, శిల వేసి చంపారు. నజరేయుడైన యేసును దేవుడు పంపించాడు, వారు ఆయన అంగీకరించలేదు. ఆయన ఇమ్మానుయేలు అనే పేరుతో వచ్చాడు. దేవుడు మనకు తోడని అర్థం. యేసు అనే పేరుతోనే వచ్చాడు. ఆయన రక్షకుడు, తన ప్రజల్ని వారి పాపం నుండి విడిపించేవాడు రక్షకుడు వచ్చాడు. ఆయన త్రోసివేశాడు. దేవుడు పంపిన ప్రతి ప్రవక్తను నిరాకరించారు. దేవుడు పంపిన ప్రతి దైవజనుడిని నిరాకరించారు, తృణీకరించారు. అందులోంచి వారు బయటికి రాలేదు. రాకపోవడానికి కారణం ఏంటి? దేవుడు చెప్పినట్టుగా నడుచుకోకుండా వారు చెప్పినట్టుగా వచ్చిన ప్రవక్తలు నడుచుకోవాలనుకున్నారు. ఈరోజు మనందరం కూడా దేవుడే మనం చెప్పినట్టు నడుచుకోవాలనుకుంటాం. దేవుడే మనం చెప్పినట్టు నడుచుకోవాలనుకుంటాం. దేవుడు వింటాడు, నీ మనం వింటాడు. కానీ 1 యోహాను పత్రిక 5:14 ఏమో తెలుసా? ఆయన చిత్తానుసారంగా నీవు నడిస్తే, అడిగితే, ఆయనకి ఇష్టమైతే అది ఇస్తాడు. అది మన ధైర్యం, అదే మన ధైర్యం. కానీ మనం మంది మాటలని, మనం చేసే ప్రార్థనలు, మనం సొంతంగా రాసుకొని, మనం పూసుకొని, మనం గీసుకొని, మనం ప్రణాళికలు వేసుకొని చేసే ప్రార్థనలు దేవుడు వినడండి. సాతాను వింటాడు, సాతాను కార్యాలు చేస్తాడు. దేవుడు తన చిత్తానికి వ్యతిరేకంగా ఏమి చేయడు. మీరు చదవండి యోహాను మొదటి పత్రిక 5:14 ప్రార్థన చేసుకుందాం. చదవండి ఒకసారి. 1 యోహాను పత్రిక 5:14. అదే 14. అనునదియే ఏంటి? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు. అదే ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం. మన చిత్తానుసారంగా మనం అడిగింది ఇస్తాడని కాదు మన ధైర్యం, మనం అనుకున్నది ఆయన చేస్తాడనేది కాదు మన ధైర్యం. మన ధైర్యం ఏంటి? నిజమైన క్రైస్తవుల యొక్క ధైర్యం ఏంటి? దేవుని చిత్తానుసారంగా మనము నడిస్తే, మనం ఆయనకి ఇష్టలుగా జీవిస్తే, ఆయన అడిగింది ఆయన ఇస్తాడని మనకు ధైర్యం ఉంటుంది. కానీ మన ఆలోచనలు ముందు పెట్టుకొని మన ప్రణాళికలు మనం నెరవేర్చుకోవడానికి, మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి మనకు ఆయన చిత్తానుసారంగా మనకి ఇస్తాడనే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? మనుషులు ఇచ్చిన ధైర్యం ఇది, లేదా నీలో పుట్టిన ధైర్యం. మనకి ఎక్కడిదే ధైర్యం? నేను బాగుపడలేనా? దమస్కు నదులని, చాలా నదులు ఉన్నాయి కదా, ఆ నదులకు వెళ్ళి నేను స్వస్థత పొందలేనా? శుద్ధుడను కాలేనా? ఏంటి ధైర్యం? అవుతాడా? మరి అవుతాడా? యోర్దాను నదికి వెళ్ళి మునిగితేనే అవుతాడు. దేవుడు చెప్పినాడు, సేవకుడు చెప్పినాడు, వింటేనే, లోబడితేనే, వెళ్ళి ఆ పని చేస్తేనే కుష్ఠరోగం పోయి శుద్ధుడవుతాడు. తను అనుకున్నట్టు కోపడితే, రౌద్రుడవుతే జరగదు. లేదా ఇంకా వేరే నదుల్లో పోయి మునిగితే జరగదు. ఎప్పుడన్నా ఆలోచించండి. దేవుని చిత్తానికి అప్పగించుకుందాం, దేవునికి లోబడదాం. మన ఇష్టాలను, మన స్వచిత్తాన్ని, మన ఆలోచనలను అన్నిటినీ పక్కన పెడదాం. అవ్వని సాతాను మోసపుచ్చాడు, గుర్తుపెట్టుకోండి. 2 కొరింథీ 11:3 చదువుకున్నాం. హవ్వని తన కుయుక్తి చేత సర్పము మోసపుచ్చాడు. సాతాను, పాము, అపవాది ఈరోజు విశ్వాసులందరినీ మోసం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నాడు. జాగ్రత్త. ఆల్రెడీ నువ్వు మోసంలోనే ఉన్నావా? ఆల్రెడీ నువ్వు మోసంలో ఉన్నావు. సాతాను మోసంలోనే నువ్వు ఉన్నావు. ప్రస్తుతం అదే విధానంలో నీ జీవితం ఉందా? నువ్వు క్రీస్తు కొరకు, ఒక్కడై ఉన్న పురుషుడికి, క్రీస్తుకు నువ్వు ప్రదానం చేయబడ్డావు. ఆ విషయం మర్చిపోతూ వేరే సాతాను వచ్చి మనల్ని చెరపోతావు.
మనం క్రీస్తుకు ప్రదానం చేయబడ్డాం. పవిత్రులైన కన్యకగా సంఘము సిద్ధపడాలి. మన మనస్సులో చెరుపుతున్నాడు సాతాను. మన మనస్సులను, తలంపులను, ఆలోచనలను చెరిపి దేవుని చిత్తం మధ్యలోనే మనల్ని జరగకుండా అడ్డగిస్తున్నాడు. దేవుని చిత్తం మన పట్ల జరగకుండా మధ్యలోనే అపవాది అడ్డుకుంటున్నాడు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి మోసం చేస్తున్నాడు. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే జాగ్రత్త పడదాం. నయమా నుంచి నేర్చుకునే పాఠాలు అనేకం ఉన్నాయి. ఈరోజు స్వచిత్తము, నయమాన స్వబుద్ధి, సొంత ఆలోచన, నయమాన శరీర సంబంధమైన కోపము, రౌద్రము, తన ఇష్టాన్ని నెరవేర్చుకునే ఆ స్వభావం గురించి ఈరోజు కొన్ని నేర్చుకున్నాం. అలా ఉండకుండా తర్వాత నయమాన్ తన బ్రతుకుని జీవితాన్ని మార్చుకున్నాడు. అది రెండో భాగం వచ్చేవారు నేర్చుకుందాం. మొదటి భాగంలో ఒక పాఠంగా ఈరోజు మనం ఒక నిమిషాలు నేర్చుకున్నాం. జాగ్రత్త పడదాం, మోకరించుదాం, తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధులైన తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన దేవుడు, దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి, మా పట్ల నీ ప్రణాళిక, నీ చిత్తము, నీ ఉద్దేశము మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. అది మాత్రమే జరగాలి ప్రభువా. మేము అనుకుంటున్నాము, కానీ అది నీ చిత్తము కాదు. కొన్నిసార్లు సాతాను ఎంటర్ అయ్యి అది జరిగించడానికి ముందుకు తీసుకెళ్తుంటాడు. ఇదే దేవుని చిత్తం అంటాడు, ఇదే దేవుని మాట అంటాడు. దేవుడు మీకు దాచిపెట్టాడు, ఈ విషయాలు చెప్పలేదంటాడు. మీరు గొప్పోళ్ళు అవుతారని దేవునికి తెలుసు, అందుకే నేను మీకు చెప్పలేదు. ఇదిగో నేను చెప్తున్నాను, వినండి, మీరు ఈ పండు తినండి అని అవ్వతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అవ్వ ఆదాము